అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలో గల డుమ్రిగూడ మండలంలోని కొర్రయ్య పంచాయతీ అరకు పరిధిలో గల జాముగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై అరకు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని అరకు వేలి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మత్సలింగం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి అందిస్తున్నటువంటి వైద్య సేవలను వైద్యులకు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అనంతరం జాముగూడ పాఠశాల సందర్శించి పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి ఆహార నాణ్యత పెంచాలని వార్డెన్కి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంఘటన జరిగిన రోజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీఓ మరియు విద్యా వైద్య శాఖ అధికారులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యం అందించామని సూచించినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారికి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కోరడమైనది జరిగింది. ఏదో జరిగినటువంటి పరిణామాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అధికారులు వారు తెలుసుకోవడం జరిగింది. మరి దాని మీద నేను ఆ రోజు తిరుపతిలో ఉండి కూడా కలెక్టర్ గారికి, సిఓ గారికి, అలాగే డిఎంఎన్ఎస్ఓ గారికి మాట్లాడి వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు వాళ్ళంతా కూడా ఇంజనీర్ హాస్పిటల్ని సందర్శించి అలాగే ఆశ్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి వాళ్ళందరూ కూడా సహకారాలు అందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి వీటి మీద బాధ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విచారణ జరిపించాలని